శ్రీకాకుళానికి సుమారుగా 10 కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఆమదలవలస నియోజకవర్గం సంబంధించి కనుగొలవలస గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ గ్రామానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ ఊరి జనాభా సుమారుగా 4,000 వరకు ఉంటుంది. 4,000 జనాభా ఉన్న ఈ ఊరిలో సుమారుగా 100 నుంచి 150 వరకు కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు. అసలు ఈ ఊళ్ళో ఇంతమంది డాక్టర్లు ఉండే కారణం ఏంటి? ఈ ఊరిలో ప్రజలకు కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఏ విధమైన అవగాహన వారు కల్పిస్తున్నారు? ఇంతమంది డాక్టర్లు 150 మందికి పైగా డాక్టర్లు ఉన్నారనేది కూడా నిజంగా అసలు ఎక్కడ కూడా ఇంతవరకు వినలేదు. 150 మంది డాక్టర్లు ఉండడానికి ప్రధానంగా ఈ ఊరి నుంచి ఇక్కడ పెద్దల నుంచి వాళ్ళకి ఏ రకమైన సహకారం అందిస్తుంది, ఎటువంటి తోడ్పాటు అందిస్తుంది, అదే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఊరి పెద్దలు కొంతమంది ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ ఊరిలో ఇంతమంది వైద్యులు ఉండడం గల ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ ఈ ఊర్లో ఇంతమంది 100 నుంచి 150 మంది డాక్టర్లు ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల తాలూకా ప్రోత్సాహము, ఊరి పెద్దల తాలూకా ప్రోత్సాహం వల్ల బాగా డెవలప్మెంట్ చేసి బాగా చదువుకుంటున్నారు పిల్లలు కూడాను. దానివల్ల బాగా డెవలప్ అయ్యి ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా నిరక్షరాస్యత అంటూ ఈ గ్రామంలో ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి అబ్బాయి కూడా కష్టపడి చదివి బాగా కష్టపడి చదువుతారు. చదివిన వల్లే అంత ప్రయోజకులు అవుతున్నారు. కాబట్టి ఈ ఊరికి ఆ ప్రత్యేకత ఉన్నది. కాదు సార్, ఈ జనరల్గా ఒకే ఊర్లో ఆర్మీ వాళ్ళు లేకపోతే ఒక 2-3 లేకపోతే 3 టీచర్లు ఉంటారు. కానీ ఇంత 100 మందికి పైగా 150 మంది డాక్టర్లు అంటే ఎందుకు అంత ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారు? ఆ వృత్తి మీద ఉన్న గౌరవం, ప్రజలకి సేవ చేయాలి. మేము ఒక డాక్టర్ని అయ్యి పేద ప్రజలకి ఉచితంగా మా డాక్టర్లు కూడా చాలామంది ఉచితంగా ప్రజలకి సేవ చేస్తున్నారు. వాళ్ళొక యాంగ్జైటీ ఏంటంటే మేము ఒక డాక్టర్ని అయ్యి ప్రజలకు ఉచిత సౌకర్యాలు కల్పించి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశం మీద అందరూ ఆ ప్రొఫెషన్ వైపు మొగ్గుతున్నారు. మా అబ్బాయి కూడా డాక్టర్ చదువుతుండే ఇప్పుడు. అందుకు నేను ప్రోత్సాహం ఇచ్చాము. మనం ఒక పేదవాళ్ళకి వైద్యం అందించాలనే ఉద్దేశం మీద మేము అలాగ ప్రోత్సహిస్తాం. ప్రతి తల్లిదండ్రులు అలాగే ఉంటుంది, పిల్లలకి ఆ ప్రోత్సాహం ఇస్తారు. దానివల్ల పిల్లలు కూడా కష్టపడి ఆ వృత్తికి ఆకర్షితులు అవుతున్నారు. సార్, ఇప్పుడు వైద్య విద్య అంటే చాలా డబ్బులతో కూడుకుంది. అలాంటిది మీరు ఏ విధంగా మీ పిల్లలు ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మీ అబ్బాయి కూడా డాక్టర్ అంటారు. చాలా ఇదైనది కానీ కష్టపడి మా ఫ్రీ సీట్ వచ్చింది. బాగా కష్టపడే అబ్బాయి ఫ్రీ సీట్ 612 మార్కులు వచ్చింది గత సంవత్సరం. ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. కాబట్టి ఫ్రీ సీట్ వచ్చింది కాబట్టి అలాగే కష్టపడి ఫ్రీ సీట్లు సంపాదిస్తున్నారు వైద్యంగా. సార్, సర్పంచ్ గారు మీరు చెప్పండి. మీరు 8 దఫాలుగా ఈ ఊరికి సర్పంచ్గా అయ్యారు. ఈ ఊరిలో అది చిన్న విషయం కాదు, కానీ ఈ ఊరిలో ఎంతమంది వైద్యులు ఉండగల కారణం ఏంటి? ఊరి నుంచి చూస్తే చాలామంది కూడా ఎక్కడ అనర్జికేటెడ్ లేరు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే, మంచి విద్యావంతులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు. ఎంతమంది వైద్యులు ఉండగల ప్రధాన కారణం ఏంటి? ప్రధానంగా మా గ్రామంలో మొదట పూర్వం చూసుకుంటే అందరూ కూడా రైతువారి కుటుంబాలు ఎక్కువ. రైతువారి కుటుంబం అంటే ఏంటి? ఆ రోజుల్లో వ్యవసాయం చేసుకొని కష్టపడి రైతులు బాగా అంటే కష్టపడి పండించి పిల్లల్ని ఆ రకంగా చదివించేవాళ్ళు. వాళ్ళు అంత కష్టపడి చదివించినటువంటి వాళ్ళ తాలూకా కష్టాన్ని గుర్తించి పిల్లలు బాగా చదువుకోవడం వాళ్ళ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళ కష్టాన్ని చూసే మెయిన్ ప్రధానంగా పిల్లలు ఈరోజు బాగా చదువుకొని బాగుపడ్డారు. మరి అలాగే అంటే ఫస్ట్ మా గ్రామంలోని నూక భాస్కర్రావు గారు, అలాగే బెండి చంద్రరావు గారు మా ఊర్లో ఫస్ట్ డాక్టర్లు. అలాగే వాళ్ళు మొదట్లోనే ఇక్కడ ఆమదలవలసలోనే చేసేవాళ్ళు. చేసి అతను లాస్ట్కి చీరాల్లోని మా స్టేట్ డైరెక్టర్గా కూడా రిటైర్ అవ్వడం జరిగింది. మరి వాళ్ళని చూసి అలాగే ప్రతి ఒక్కరు కూడా మా గ్రామంలో మొదటి నుంచి కొద్దిగా ఎడ్యుకేటెడ్ విలేజ్ వాళ్ళని అలాగే అందరూ పిల్లల్ని కూడా ఇక్కడ ఏమో ఎంప్లాయీస్ అయినో లేకపోతే ఇంకోటి రైతువారి కుటుంబీకుల పిల్లలే బాగా ఎక్కువగా డాక్టర్లు అయ్యారు. మరి అలా చూసుకొని మా గ్రామం ఇంకా అదే కాకుండా అన్ని రంగాల్లో కూడా ముందుగానే ఉంటుంది. మొదట్లో టీచర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, అలాగే రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువ ఉండేవాళ్ళు, అన్ని దీంట్లో కూడా ఉండేవాళ్ళు. మరి అలా చూసుకొని ఇప్పుడు డాక్టర్లు ఎక్కువ అయ్యారు. సుమారు 150 మంది వరకు అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఉన్నారు మా గ్రామస్తులు డాక్టర్లు. ఇక్కడ మన శ్రీకాకుళం రిమ్స్లో ఉన్నారు, రిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు, అలాగే వైజాగ్ కేజీహెచ్లో ఉన్నారు, ఢిల్లీ ఎయిమ్స్లో ఉన్నారు. మొత్తం అన్ని దగ్గరలు కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. అలాగే మా గ్రామం అంటే చాలా అభిమానం వాళ్ళందరికీ కూడా. ఎవరైనా వెళ్ళినా కూడా బాగా చూస్తారు. ఇంకా కొంతమంది డాక్టర్లు అయితే వాళ్ళ చేతి డబ్బులు ఇచ్చి ఛార్జీలు కూడా ఇచ్చి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. మరి మందులు ఫ్రీగా ఇస్తారు, టెస్టులు అవన్నీ ఫ్రీగా చేయిస్తారు. మా గ్రామానికి అదొకటి కూడా మరి అదృష్టంగా మేము భావించవచ్చు. ఎందుకంటే ఇంతమంది డాక్టర్లు ఉన్నారు కాబట్టి వైద్యం ఫ్రీగా అవుతుంది. ఎవరు వెళ్ళినా సరే, పేదవారు కానీ ధనికులు కానీ ఎవరు వెళ్ళినా కూడా బాగా వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చి అన్నీ ఫ్రీగా ఇచ్చేసి పంపిస్తుంటారు. అది నాకైతే సర్పంచ్గా చాలా సంతోషంగా ఉంది ఆ విషయం. సార్, ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రుల కోఆపరేషన్ అనేది చాలా ఇది.
కానీ అందరి పిల్లలు కూడా అలాగే వినడం కూడా ఒక గొప్పతనమే. ఈ ఊర్లో ఎడ్యుకేషన్ ఆ విధంగా ఉండడం కారణం. బిగ్ టీవీ వారికి నమస్కారాలు. ఇప్పుడు మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా పాప కూడా డాక్టరే చదువుతాం అన్నది. ఆల్రెడీ పాప ఒకసారి రాసింది, రాలేదు. మళ్ళీ ఇప్పుడు లాంగ్ టర్మ్ పెట్టాను. వైజాగ్లో చదువుతుంది పాప. అలా మిడిల్ క్లాస్ మాలాంటి వాళ్ళు చదివించడం అనేది కష్టం. అయితే మా పాప అంత బాగా పట్టుదలతో చదువుతుంది కాబట్టి ఏదైనా చదివిద్దామని ఒక ఆలోచనతో, ఎంతైనా పెట్టుబడి పెట్టి చదివిద్దామని ఒక ఆలోచనతో మళ్ళీ పాపని లాంగ్ టర్మ్ మళ్ళీ కోచింగ్ పెట్టానండి. పాప కూడా మెడిసినే కావాలంటుంది. ఆ పట్టుదల అలా ఉంది పాపకి. మళ్ళీ మా పాపను కూడా నాలాంటి వాడు చదివించడం చాలా కష్టం. అయినా సరే నేను మళ్ళీ పట్టుదలతో పాప ఉంది కాబట్టి ఏదైనా చదివిస్తానమ్మా, నువ్వు మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ కష్టపడి మళ్ళీ పంపించానండి వైజాగ్. అలా చదివిన వాళ్ళు మా ఊర్లో చాలామంది ఉన్నారండి. అప్పుడు కూడా గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని సేపాని గోపి ఈరోజు కేజీహెచ్లో న్యూరాలజీ హెడ్ అండి. కేజీహెచ్లో న్యూరాలజీ హెడ్. తర్వాత బెండి తేజేశ్వరరావు, అతను మొత్తం ఎంఎస్సిలో హెడ్ అతను. అలాగా చాలామంది ఉన్నారండి. ఇక్కడే కాదు, ఫారెన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు, రష్యాలో ఉన్నారు, మొత్తం ఆల్ కంట్రీలో ఉన్నారండి. చాలా బాగా ఎడ్యుకేటెడ్ విలేజ్ అవ్వడానికి కారణం పూర్వం అందరూ కష్టపడి, తండ్రులు కష్టపడితే మా తండ్రుల్లాగే మేము అంటే మా పిల్లలు కష్టపడకూడదని పిల్లల్ని అలా చదివించి ఈరోజు వాళ్ళ భవిష్యత్తుని బాగా గుర్తు చేసి అందరికీ ఉపయోగపడుతున్నారండి. పేద ప్రజలందరికీ చక్కగా చూసుకొని వచ్చే వాళ్ళకి మెడిసిన్ ఏది కావాలంటే అది చేసి ఆరోగ్యంగా ఈరోజు ఊరు కూడా చక్కగా ఉందండి. అది సార్, ఇప్పుడు ఎవరు ముందుగా డాక్టర్ అవ్వడానికి ఎవరెవరు ప్రోత్సాహం ఉంటుంది కదా, ఎవరు మీ మెయిన్ అన్నగారు? ఎలా ఏంటి మెయిన్ కారణం ఏంటి? ఎంతమంది టీచర్స్ లేకపోతే ఎంతమంది వైద్యులు? ఒక్కొక్క తరం ఒక్కొక్క కొన్నాళ్ళ పాటు టీచర్స్ ఉండేవారు, కొంతమంది రైల్వే ఎంప్లాయీ, ఇప్పుడు డాక్టర్స్ ఎక్కువ అవుతున్నారు. కారణం ఏంటి? ఎంత ఎవరో ప్రోత్సాహం ముందుగా డాక్టర్ తల కోర్సే చేయాలనేది ఎవరెవరు ఉంటారు కదా ఇన్స్పిరేషన్ ఈ ఊరికి సంబంధించి? అంటే మా గ్రామ స్థాయిలో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే యువత అనేది వాళ్ళ గోల్ సెట్ చేసుకొని ముందుకు వెళ్తారు. ఆ ప్రైమరీ ఎడ్యుకేషన్తోనే ఆ గోల్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచే స్టార్ట్ చేసుకొని ఎండ్ పాయింట్కి వచ్చేసరికి వాళ్ళు రెడీగా ఉంటారు. సో దానివల్ల వాళ్ళు సక్సెస్ అనే పాయింట్కి రీచ్ అవుతున్నారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ సహకారం అవని తోటి విద్యార్థులు ఏదైతే వాళ్ళు చూసి నేర్చుకుంటారో సో దాంతోపాటుగానే వాళ్ళు ఆ పాయింట్కి రీచ్ అవుతారు. మొత్తం మీద చూస్తే ఈ ఊర్లో ఎక్కడ చూసినా సరే ఒకరిని చూసి ఒకరు నేర్చుకునే మంచి వాతావరణం ఉంది. ఎందుకంటే మిగతా ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి ఒకరు ఎవరైనా ఒక మంచి పొజిషన్కి వెళ్తే వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ పొంది కూడా మిగతా వాళ్ళందరూ కూడా నేర్చుకోవడం అనేది పరిపాటి. ఈ ఊళ్ళో మొత్తం 4000 జనాభా ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో కూడా మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు. చాలామంది ముందు ఈ ఊళ్ళో ఎక్కువ మంది టీచర్స్ ఉండేవారు, తర్వాత రైల్వే ఎంప్లాయీస్. ఇప్పుడు ఈ తరం అంతా కూడా వైద్య వృత్తిని ఎక్కువగా చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఒకరు ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే అది చూసి నేర్చుకోవడం అనేది ఈ ఊరికి మంచి అలవాటు. మెయిన్ తల్లిదండ్రులు కూడా ఈ ఊరు చూసుకుంటే మొత్తం అంతా ఇది గ్రామీణ వాతావరణం, పూర్తిగా అది వ్యవసాయ ఆధారిత గ్రామం. వ్యవసాయ ఆధారిత గ్రామంలో తల్లిదండ్రులకు ప్రోత్సాహం కూడా మెచ్చుకోవాలి విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చదువుతామైనా సరే తల్లిదండ్రులు వెనకుండి ప్రోత్సహించడం. ఎంత వైద్య విద్యకి చాలా ఖర్చు అవుతుంది, కానీ చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న ఈ గ్రామం నుంచి వెళ్ళి చాలామంది అబోవ్ స్టూడెంట్స్ అందరూ కూడా ర్యాంకులు సంపాదించి అంటే ఫ్రీ సీట్లు సంపాదించి ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఎయిమ్స్లో కానీ ఇలా పెద్ద కాలేజీలో సీట్లు సంపాదిస్తూ ఇక్కడ నుంచి ఊరి నుంచి సుమారుగా 150 మందికి పైగా వైద్య విద్యను అభ్యసించారు. చాలామంది సర్జన్లు ఉన్నారు, మంచి హెచ్ఓడీలుగా స్థాయిలో ఉన్నారు. కొంతమంది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా ఇలాగ విదేశాల్లో కూడా ఈ ఊరు నుంచి వెళ్ళిన విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారని ఊరు మొత్తం పెద్దలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా ఊరిలో మంచి వాతావరణం ఉంటుంది, ప్రతి ఒక్కరు సహకరించుకుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఒకరు మంచి పని చేస్తే దాన్ని చూసి నేర్చుకోవడం అనేది కూడా ఈ ఊరుకున్న గొప్పతనం. అందుకే ఈ ఊరు నుంచి ఎంతమంది వైద్య విద్యను అభ్యసించడానికి అయితే ఉన్నత పొజిషన్లు ఉండడానికి కారణం అంటే కూడా ఈ ఊరు గ్రామ పెద్దలంతా కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, కనుగోలు వలస, శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.